Allow yourself to know why you are suffering with your health in this life. లంగ్స్, థైరాయిడ్, ఫీట్ సోల్స్లో మీకు గుచ్చినట్టు, బ్యాక్ పెయిన్, నిద్ర రాని ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్, ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. అలో యువర్ సెల్ఫ్ టు నో 5, 4, 3, 2, 1. చుట్టూ చూడండి, ఎక్కడ ఉండారు, ఆ ప్లేస్ ఎలా ఉంది. ఐస్కొండ, ಯಾವ కంట్రీ అది, ఇండియా. ಯಾವ ఇయర్ గుర్తుకొస్తుంది? 1960. అక్కడ మిమ్మల్ని మీరే చూడండి ఒకసారి, ఎలా ఉంది మీ అపీరెన్స్. ఆడ మగ, మీరాడా? మగ. ఏం మీ పేరు అక్కడ? మనీ. ఎంత వయసు ఉంది? 80. ఏం జరిగింది ఆ లైఫ్లో మీకు, ఈ లైఫ్లో హెల్త్ ఇష్యూస్ వచ్చేకి? అలో యువర్ సెల్ఫ్, నో నీడ్ టు టేక్ ఎనీ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. వాచ్ ఇట్ ఫ్రమ్ ద డిస్టెన్స్, ఫ్లోట్ అబౌవ్ ద సీన్ అండ్ వాచ్ ఇట్ ఫ్రమ్ ద డిస్టెన్స్. మీ ఫ్యామిలీ ఉందా? నేను సాధువుని కదా, ఫ్యామిలీ ఎలా ఉంటుంది? ఓకే. ఏమైంది మీ ఫ్యామిలీ? మీకు పెళ్ళి అయిందా లేదా? చేసుకోలేదు. ఓకే. ఆ లైఫ్లో ఏం జరిగింది, ఈ లైఫ్లో మీకు హెల్త్ ఇష్యూస్ రావడానికి? 1860 అంతుంది మాటకి. ఓకే. అలాగే చూడండి, ఏం జరిగింటుంది ఆ లైఫ్లో అనిపిస్తుంది మీకు? గో టు దట్ ఈవెంట్ టు నో what happened in that life and what are you carrying from there to here. తపస్సు చేస్తా. దేని గురించి తపస్సు చేస్తున్నారు? ఏమో, చిన్న గుడ్డు కట్టుకొని ఉన్నాను, పెద్ద జుట్టు, అన్ని జుట్లన్నీ ఇదైపోయినాయి, సాధులో ఉన్నాను. ఓకే. ఆరెంజ్ కలర్ది నడుము దగ్గర కట్టుకొని ఉన్నాను. ఓకే. చూడండి, అలాగే అన్నీ తెలుస్తుంది ఇప్పుడు మీకు. త్రిశూలం కనిపిస్తుంది. బోలే బండారి బండారి డమరు దగ్గర ఎవరు ఉండారు? బోలే బాబా. కనిపిస్తూ ఉండారా? లేదు, ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవ్వండి వాళ్ళ ప్రెజెన్స్, ఆ ఎనర్జీ. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. ఏమనిపిస్తుంది అక్కడ ఆ ఎనర్జీని ఫీల్ అవుతూ ఉంటే? శివభక్తుని నేను. ఓకే. శివుడు కనిపిస్తున్నాడు, అమ్మతో కూర్చున్నాడు.
ఓకే, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి, ప్రే చేసుకోండి. ఎక్కడ కూర్చోండారు వాళ్ళు? ఐస్ కొండ మీద పెద్ద రాయి ఉంది, ఓకే దాని మీద కూర్చొని ఉన్నారు. ఓకే, నేను ఒంటి కాలం మీద నిలబడి ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి తపస్సు చేస్తున్నాను. ఓకే, చూడండి అలాగే. తర్వాత ఏం జరిగింది, ఏమని చెప్పారు వాళ్ళు, ఏమన్నా మాట్లాడరా? అమ్మ సంతోషంగా చూస్తుంది నా సైడ్. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఆల్సో కన్వే అవర్ ప్రణామ్స్. ఆస్క్ దెమ్ టు బ్లెస్ ఎవ్రీవన్. తర్వాత ఏం జరిగింది చూడండి అలాగే. శివుడు నన్ను దగ్గరకు పిలుచుకొని గుండెలకు అద్దుకున్నాడు. వెరీ గుడ్. Feel that happiness, spread it into your mind and body completely. Absorb his energy, receive it, feel it. Feel that energy. ఎలా ఉంది ఆ శివుని రూపం? చాలా అందంగా ఉంది. ఆయన డ్రెస్ ఎలా ఉంది? జటాలు కట్టుకొని ఉన్నారు, మెడలో పాముంది, అమ్మతో కూర్చొని ఉన్నాడు. ఓకే, అమ్మ నంది ఇంకా ఉంది. ఓకే, అమ్మ ఎలా ఉంది చూసేకి? అమ్మ చాలా అందంగా ఉంది, కరుణామూర్తి, చాలా కరుణ ఉంది. అమ్మ శివయ్యని తాకండి, పాదాలు తాకి నమస్కారం చేసుకోండి, ఫీల్ అవ్వండి వాళ్ళ ఎనర్జీ కంప్లీట్గా. ఆ టచ్, ఆ ఫీలింగ్, ఆ ఎనర్జీ మీ మైండ్ అండ్ బాడీలో కంప్లీట్గా నింపుకోండి. ఆల్సో కన్వే మై ప్రణామ్స్ టు మా అండ్ ఆల్సో టు శివప్ప. ఆస్క్ దెమ్ టు బ్లెస్ ఎవ్రీవన్. ఏం చెప్తా ఉండారు తర్వాత? హ్యాపీగా చూస్తున్నారు. ఏమన్నా మెసేజెస్ ఇచ్చారా? తొందరగా అంతా పాడవుతుందంట. ఏమలా అంటే? ఈ ప్రపంచంలో అంతా పాడవుతుందంట. ఓకే, చాలా తొందరలో అన్నీ పాడవుతాయి. ఓకే, ఈ లైఫ్లో ఎలా ఉండాలా, ఏం చేయాలా, మీ పర్పస్ ఏంటి అడగండి. నేను ఆ భక్తి గురించే వచ్చాను ఈ లైఫ్లో. ఇంకా ఈ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, మీ పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఏం చెప్పాలి?
వాళ్ళకు నేను చెప్పేది ఏమీ లేదు. వాళ్ళు ఆల్రెడీ అన్నీ చేసుకొని ఇచ్చారు. మీకు ఈ లైఫ్లో ఉండే హెల్త్ ఇష్యూస్కి ఏమి కారణం అడగండి. ఇవన్నీ పరీక్షలు అంట. ఇది లాస్ట్ లైఫ్ అంటే నాకు, ఇది లాస్ట్ పరీక్షలు అంట. ఓకే, ఆ పరీక్షలన్నీ బాగా ఎదుర్కొనే శక్తిని మిమ్మల్ని అడగండి. ఎలాంటి పరీక్షలు వచ్చినా కూడా వాళ్ళిద్దరూ మీతోనే ఉండేలా, మీకు ఆ శక్తిని ఇచ్చేలా కోరుకోండి, అడగండి వాళ్ళని. వేరే ఇంకేమన్నా మెసేజెస్ ఉందా అడగండి. అడిగాను, తపస్సు చేసినప్పుడు వరం అడిగాను. ఏం వరం? అమ్మ చాలు ఇంకంటే లేదు, ఇంకొక పరీక్ష అని పంపారు ఈ లోకంలోకి. ఏమంట ఎగ్జాక్ట్గా ఆ పరీక్ష? ఏమీ లేదు, అన్నీ ఇచ్చాన్ని తీసుకుంటాను, అప్పుడు నువ్వు ఎలాగుంటావు అది నేను నీకు చూస్తానని అన్నారు. పరీక్ష పాస్ అయినారంటనా? అవును, చాలా లైట్ వస్తుంది. ఎక్కడుంది ఆ లైట్? నా తలపైన ఉంది. ఏ కలర్ ఉంది? ఎల్లో. ఏదన్నా షేప్ ఉందా? అవును, రౌండ్. ఎలా అనిపిస్తుంది మీకు ఆ లైట్? క్రౌన్ లాగా ఉంది. వెరీ గుడ్. చూడండి అలాగే ఏమేం జరుగుతున్న తర్వాత. ఆ క్రౌన్ స్ప్రెడ్ అవుతుంది అన్ని దిక్కులకి, నా వైపు అన్ని దగ్గర స్ప్రెడ్ అవుతుంది. ఫీల్ అవ్వండి ఆ ఎనర్జీని, ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్. అలాగే ఆ శివయ్యను, అమ్మను అడగండి. మీకు ఏం డౌట్స్ ఉన్నాయో, క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని వాళ్ళిద్దరి దగ్గర అడగండి. ఈ లైఫ్లో మీకు ఎలాంటి క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నాయో వాటి గురించి అడగండి. అన్నీ వాళ్ళే చూసుకుంటారంట, నా పిల్లలకి వాళ్ళే చూసుకుంటారంట. ఓకే, నాకేమీ చూసుకోవసరం లేదంట. ఓకే. లేదు, ఏం జరుగుతుంది? తొందరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంట. చెప్పండి, ఈ లైఫ్లో మీ కర్తవ్యాన్నంతా ముగించుకొని వస్తానని, చక్కగా అన్నీ చేసి వాళ్ళను రీచ్ అయ్యే ఎనర్జీ, స్ట్రెంగ్త్, స్టామినా ఇమ్మని కోరండి. వేరే ఇంకేమన్నా కనుక్కునేది, తెలుసుకునేది ఉందా మీకు? ఏమన్నా ఉంటే అడగండి వాళ్ళతో. ఏం తెలుస్తుంది ఇప్పుడు? రిలాక్స్గా ఉండమన్నారు. ఓకే, వేరే ఏమన్నా మెసేజెస్ ఉందా అడగండి. సేవ చేయమన్నారు. ఎవరికి? యూనివర్స్కి. ఓకే, వేరే? వేరే ఇంకేమైనా మెసేజెస్ ఉందా మీకు? ఏం చెప్తా ఉండరు? ఈ భూమి మీద చాలా అల్లకోలములు జరుగుతాయంట. ఎప్పుడు? అందరికి
చాలా బాధపడుతుంది. ఓకే. దాన్ని అధిగమించేకి ఏమన్నా దారి ఉందా? లేదు, జనాలు చేసుకున్న పాపాలు పండిపోయాయంట. మంచి భక్తులు ఎలా దాని నుంచి తప్పించుకోవచ్చు? తన భక్తులకి తన అంటుందంట. ఓకే. వాళ్ళకి ఏమీ కాదంట. వాళ్ళు నెక్స్ట్కి వెళ్తారంట. వాళ్ళు ఓకే. నెక్స్ట్ లైఫ్ కాదు, నెక్స్ట్ యుగానికి వాళ్ళు వెళ్తారంట. ఓకే. వాళ్ళు వెళ్తారంట. ఓకే. పాపం పండిపోయింది. మీ పిల్లలకి ఏమన్నా మెసేజెస్ ఉందా? అడగండి. నేను చేసే సేవను వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. ఇంకేమన్నా మెసేజెస్ ఉన్నాయా? భక్తి మార్గం మీద ఉండమన్నారు. సో నాకేమన్నా మెసేజెస్ ఉందా? యు ఆర్ గాడ్ చైల్డ్. యు ఆర్ గాడ్ చైల్డ్. యు ఆర్ గాడ్ చైల్డ్. బ్లెస్డ్. ఇంకేమన్నా ఉందా నాకు మెసేజెస్? అందరికి దారి చూపించమన్నారు. ఏం జరుగుతుందంట తర్వాత? నేను అందరికీ మీరు ఏదో లైట్లో వెళ్తున్నారు. ఎవరు? మీరు. ఏ లైట్ అది? చాలా వైట్ లైట్ ఉంది. ఆ లైట్కు ఎదురుగా వెళ్తున్నారు మీరు. అంటే ఏం దాని అర్థము? మీ లైఫ్కి ఏమవుతుంది? మీరు చేసుకున్న మంచి కర్మకి మీకు ఆ లైట్ తోడుంటుంది. ఎవరు ఆ లైట్? బాబా అనిపిస్తుంది. ఓకే. ఎప్పుడు రీచ్ అవుతాను నేను ఆ లైట్ని? మేబీ 2010 ఏదో అర్థం కాదు. ఏమది? 20 or 10 years అర్థం కాలేదు. ఓకే. తర్వాత ఏం జరుగుతుంది ఆ లైట్ రీచ్ అయినాక? శాంతిగా ఉంది. ఇప్పుడు బాబా కనిపిస్తున్నారా? ఫీల్ అవుతూ ఉండారా వాళ్ళ ఎనర్జీ? ఆ లైట్ ఉందా ఇప్పుడు? ఆ లైట్ని బ్లెస్సింగ్స్ అడగండి. అలాగే మా ప్రణామాలు. ఎల్లప్పుడు ఉందంట. ఎల్లప్పుడు ఏమి? మీ మీద బ్లెస్సింగ్ ఉందంట. అందరినీ బ్లెస్ చేయమనండి. మిమ్మల్ని, మీ పిల్లల్ని, సృష్టిలో అందరినీ బ్లెస్ చేయమనండి. అందరూ మంచి మార్గంలో పోయేలా ఇన్ఫ్లుయెన్స్ చేయమనండి. ఇప్పుడు ఎక్కడుండారు శివయ్యను అమ్మ? ఎక్కడ ఉన్నారు? ఏం తెలుస్తుంది ఇప్పుడు? తెలుసుకుంటా. ఉండారా శివయ్య? వేరే ఇంకెవరు ఉండారు? అమ్మ శివయ్యతో ఇంకెవరు ఉండారు? నంది కనిపిస్తుంది. ఓకే. నందీశ్వరుని కూడా బ్లెస్సింగ్స్ అడగండి. అలాగే మా ప్రణామాలు తెలపండి.
ఎల్లప్పుడూ మనతోనే ఉండి మనల్ని ముందుకు నడిపేలా ఎనర్జీని, శక్తిని ఇమ్మనండి. ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు? చెయ్యెత్తి బ్లెస్సింగ్ ఇస్తున్నారు. ఓకే, ఆ గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి. వేరే ఇంకేమన్నా మీకు తెలుసుకునేది ఉందా? ఇంకేముంది? ఈ లైఫ్లోని అన్ని క్వశ్చన్స్కు ఆన్సర్స్ దొరికిందా మీకు? ఇంకా ఏదన్నా కనుక్కునేది ఉందా, తెలుసుకునేది? బ్లాక్ మ్యాజిక్ కనిపిస్తుంది. ఏమి? బ్లాక్ మ్యాజిక్ అనిపిస్తుంది. అడగండి శివయ్యని, అమ్మను. ఏమది బ్లాక్ మ్యాజిక్? వారి శైతాన్ అంట. ఎవరు చేసినారు ఈ బ్లాక్ మ్యాజిక్? ఎవరి పైన చేసినారు? సైతానికి అమ్మకి యుద్ధం అంట. సైతానికి అమ్మకి యుద్ధం అంట. ఎవరెవరికి? సైతాన్కి, అమ్మకి. ఓకే, ఎప్పుడు జరుగుతుంది యుద్ధం? అప్పుడేమవుతుంది? అందరిని చంపేస్తున్నాం. ఏమా బ్లాక్ మ్యాజిక్? అమ్మ భక్తుల మీద చేస్తున్నాడు సైతాన్. ఎలా దాని నుంచి బయటకు వచ్చేది? అమ్మ క్రోధంతో ఉంది. అన్నీ కొట్టేస్తుంది. ఓకే, అన్నీ చంపేస్తుంది అందరినీ. అలాగే చూడండి, ఇంకా ఏం చెప్తా ఉండరు అమ్మ? వేరే ఇంకేం తెలుస్తూ ఉంది? ఎందుకు మీకు సరిగా నిద్ర రావడం లేదు? ఏం కారణము? అమ్మని అడగండి, ఏం చేస్తే మీకు బాగా నిద్ర వస్తుంది? ఏం చెప్తా ఉండరు? ఏం చెప్తా ఉండారమ్మా? ఏం చేయాలంటే నిద్ర బాగా రావాలంటే? పూజ చేయమన్నది. హ్మ్? పూజ చేయమన్నది. ఓకే, ఏం పూజ? ఏం పూజ అంట? అమ్మని పూజించాలనా? గుడి కనిపిస్తుంది. చూడండి అలాగే. ఏం గుడి అది? ఎక్కడ ఉంది?
నేను వెళ్ళాను ఇదివరకు 2 సార్లు. ఓకే. ఏ దేవుడు అక్కడ ఉండేది? ఏ మూర్తి? ఆదిలక్ష్మి అని వస్తుంది పేరు, కానీ దొడ్డమ్మ గుడి కనిపిస్తుంది. ఓకే. దొడ్డమ్మ గుడి కనిపిస్తుంది, ఓకే. ఆదిలక్ష్మి అని అనిపిస్తుంది. ఓకే. సో ఏం దాని అర్థము? రాలేదంటే చాలా రోజులు అయింది కదా, ఓకే. రమ్మంటుంది. వాళ్ళకి ప్రే చేయాలంటున్నా. రమ్మంటుంది, నా మీద మమ్ముతుందంట ఆమెకి. ఓకే. చెప్పండి వస్తానని, మీ చేత వీలైనప్పుడు అంతా వస్తానని చెప్పండి. ఎక్కడ ఉండారు ఇప్పుడు? మా గురువు గారు కనిపిస్తున్నారు. ఎవరెవరు ఉండారు? పరమేశ్వరుడు, అమ్మ ఉంది, గురువు గారు ఉన్నారు. ఓకే. పత్రిజీ. వెరీ గుడ్. మాట్లాడండి వాళ్ళతో. నవ్వుతున్నారు నన్ను చూసి. హ్యాపీగా నవ్వుతూ వచ్చే వచ్చే అంటున్నారు. చెప్పండి పిల్లల లైఫ్లో చెక్కదిద్ది వస్తానని. ఏమంటున్నారు? హ్యాపీగా ఉంది. ఎలా ఉండారు వాళ్ళు చూసేకి? అక్కడ వాళ్ళ అపీరెన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఆ ప్రదేశం అంతా చాలా హ్యాపీగా ఉంది. ఏమేమి ఉన్నాయి ఆ ప్రదేశంలో? ఎటు చూసిన కొండలు, తెల్ల కొండలు ఉన్నాయి. ఎక్కడ ఉండొచ్చు ఈ ప్లేస్? హిమాలయ అంటున్నారు. ఓకే. పత్రిజీ గారితో ఇంకెవరైనా ఉండారాడా? పత్రిజీ ఉన్నారు, అమ్మ ఉంది, శివయ్య ఉన్నాడు, నంది ఉంది, త్రిశూలం ఉంది. నేను ఉన్నాను అక్కడ. ఎలా ఫీల్ అవుతుంది ఇప్పుడు మీకు? చాలా ఆనందంగా ఉంది. ఇంకేమన్నా అడిగేది ఉందా పత్రిజీతో? నాకు తెలుసు అంటున్నారు. ఏమంటే ఏంటో మరి నాకు తెలియదు. అడగండి. ఏమది? మీ ధ్యాన సాధన కరెక్ట్గా ఉందా? ఎలా చేయాలి అడగండి. అన్నీ కంప్లీట్ చేసుకున్నావులే అంటున్నారు. వాళ్ళ నుంచి ఏమన్నా మెసేజ్ వస్తుందంటున్నా? మా గురువు గారిని ఫాలో అవ్వమంటున్నారు. ఓకే. వంశీ సార్ని. నాకేమన్నా మెసేజ్ వస్తుందా? మీరు చాలా పని చేస్తారంట. ఇది ఏమట్లంటే? ఇప్పుడు చేసే పని చాలా బాగా చేస్తారంట, అందరికీ మంచి చేస్తారంట. సో వాళ్ళు ఎల్లప్పుడూ నాతో ఉండి హెల్ప్ చేయమని అడగండి. ఆల్వేస్ విత్ యూ. డోంట్ వరీ, యు ఆర్ యువర్ చైల్డ్, గాడ్స్ చైల్డ్. ఓకే. ఇంకేమన్నా కనుక్కునేది ఉందా మీకు? ఇంకా కాసేపు ఉంటారా ఆడ? అవును. అక్కడ శివయ్యతో అమ్మతో కలిసి మెడిటేట్ చేస్తారా? పత్రిజీ గారితో ఆడే కాసేపు కూర్చొని మెడిటేట్ చేయండి.